యువతకి ఈ రోజు తెలుస్తుందండి. రైట్ సార్. టీడీపీ పార్టీ నుంచి రఫీ గారు ఉన్నారు, వారి వర్షన్ కూడా తీసుకుందాం. రఫీ గారు ఏం చెప్తారంటే ఈరోజు ప్రజా దర్బార్లో లోకేష్ గారికి అంటే ప్రతిసారి కూడా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి 15 కుటుంబాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని కబ్జా చేశారు. ఒక లేడీని బినామీగా పెట్టుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారనే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్? నమస్కారం సార్. సార్ నమస్తే. పవన్ గారికి, అలాగే సుబ్బారావు గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే సార్. సార్, పవన్ గారు, సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఏంటి, ఇప్పుడు ఏంటి అనే విషయం కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 పూర్వం ఆయన డిసిసి ప్రెసిడెంట్ కోసం నా కాళ్ళు పట్టుకున్నాడు, నాకు డిసిసి ప్రెసిడెంట్ ఇప్పించండి అని చెప్పి అన్నాడని ఆయన ఓపెన్ గా చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి. అవును. అప్పుడు ఆయనకి ఏం లేదు, పెద్ద పలుకుబడి లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడో, కాంగ్రెస్ లోకి నుంచి వైసీపీకి వెళ్ళిన తర్వాత అతని ప్రాబ్లం పెరిగింది. ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు చిత్తూరు జిల్లా, పూర్వ చిత్తూరు జిల్లా మొత్తం అతని గుప్పిట్లోకి వెళ్ళిపోయి ఒకప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు గారికి జూనియర్, వెంకటేశ్వర యూనివర్సిటీ. అది పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాం. రఫీ గారు రైట్. కృష్ణవేణి గారు నమస్తే అండి. లెక్క పెట్టినట్టు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి, కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆయన చేసిన కృషి మామూలు కాదు. మున్సిపాలిటీలో అయితే ఓటుకి 5 నుంచి 10,000 ఇచ్చి చాలా ఓట్లు తీయించేశాడు. ఉన్న ఓట్లను కొనేసి గెలిచేసి ఇక జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభలో ఏదే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో ఇక్కడ చంద్రబాబు వస్తే బాగుండు, ఆయన ముఖం చూడాలని నాకు. ఇప్పుడు ఏమంటాడు, కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత అని వెకిలి చేష్టలు చేసినటువంటి సందర్భం ఉంది. కదా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళారు. అడ్వైజరీ కమిటీలో అచ్చెన్నాయుడు గారు వెళ్ళాడు. ఆయనతో అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దేవుడు చూసారా, అతను అసెంబ్లీకే రాలేని పరిస్థితి. అసెంబ్లీ ముఖం చూడాలంటే అతనికి సిగ్గు భయం రెండు వేస్తాం. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, మనం చూసాం కదా, ఆ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయించి ఆ మొత్తం ఆ కాన్వాయ్ మీద దౌర్జన్యం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వస్తా ఉంటే ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఆ ఐరన్ అట్టలు పట్టుకొని ఆపి ఆ రాళ్ళని ఆపారు. ఆపి ఒక అతనికి, పోలీస్ అతనికి కూడా దెబ్బలు కూడా తగిలింది. ఆ పర్యటనలో ఉన్నప్పుడు ఆ ఊరేది గుర్తు రావట్లేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించడానికి ప్రయత్నం చేశాడు మా వాళ్ళని అని చెప్పి 407 పెట్టించినటువంటిది దుర్మార్గుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రభుత్వం మార్చడంతోనే ఇతని భూ కబ్జాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి, చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ మొత్తం తగలబెట్టించాడు. అతను అస్తమే. ఇప్పటికీ ఒకళ్ళిద్దరు దొరకలేదనుకుంటే విదేశాలు పారిపోయినట్టు ఉన్నారు ఆ సంఘటన జరిగిన తర్వాత. మదనపల్లి అయితే చివరికి ఫైల్ అనేది ఒక ఆఫీసులోనే ఉండదు. వాళ్ళ ఈ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఆ కలెక్టర్ ఆఫీసులో, కింద తహసీల్దార్ ఆఫీసులో అన్ని కూడా రీకలెక్ట్ చేసి రీబిల్డ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికి పాపాలు ఎక్కడికి పోవు సార్. ఇవాళ మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గనక వాళ్ళ హయాంలోనే ఇంప్లిమెంటేషన్ అయి ఉంటే అసలు ఎవరి భూమి మిగిలేదు కాదండి. జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద పోర్ట్లు ఇవన్నీ కూడా ఆయన లాగేసుకునేవాడు, లేదా
ఆయనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పేసేవాడు ప్రభుత్వ పోర్టులు ఆస్తులన్నీ. రైతుల దగ్గర నుంచి భూములు ఇవన్నీ కూడా సెజుల్లో ఉన్నటువంటి ఆయన లాగేసుకునేవాడు. దొరికిన కాడికి దొరికినట్టు పైనుంచి కింద వరకు మొత్తం ఒక్క భూములు లాక్కోవటమే కాదు, ఇళ్ళు, స్థలాలు, ఆఫీసులు, షాపులు, గోడౌన్లు అన్నీ లాగేసుకుని ఏం చేసుకుంటారు చేసుకుంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఎదురు కేసు పెడతాం, మాది ఇది అన్యాయం జరిగిందని చెప్తే ఎదురు కేసు పెడతాం. నేను చెప్తా ఉన్న మేధావులకి, మాట్లాడుతున్నటువంటి మేధావులకి, కేవీ రావు గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు అని చెప్పి మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు కాకుండా ఈ కుహాన మేధావులు, పెయిడ్ ఎనలిస్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే ఏం జరిగిందో చూశారు కదా. పోలీసులే రివర్స్ కేసు పెట్టేటువంటి పరిస్థితులు ఆ రోజున. కాబట్టి సామాన్యుడు దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఇవాళ కొంత భయాన్ని పోగొట్టుకొని కాళ్ళు చేతులు కూడగొట్టుకుని ఇవాళ లోకేష్ గారి దగ్గరికి 15 కుటుంబాలు వచ్చినాయి, చెప్పుకున్నాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లోకేష్ గారి దగ్గరికి ప్రజా దర్బారులో వచ్చిన వాటిలో ఇప్పటికే 80% కేసుల్ని పరిష్కరించారు. మిగతా 20 కూడా పరిష్కరిస్తా ఉన్నారు. ప్రతి శాఖకి వెళ్తా ఉన్నారు. ఈ కేసు కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో అక్కడికక్కడే ఈ భూ కబ్జాలు వీటి మీద అక్కడే కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుంది. తహసీల్దార్ స్థాయిలో నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అయ్యేటువంటి ఈ సదస్సుల్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. దాని ముఖ్య ఉద్దేశమే అది కాదు సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారు అప్పటికప్పుడు పరిష్కారం చూపించడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడడానికే కదా ఇది పెట్టింది. అవును, 192 కేసులు అంటే అవి విన్నపాలు మా 3 పార్టీల ప్రజా దర్బార్లో కానీ లేకపోతే గ్రీవెన్సెల్లో కానీ వచ్చినాయి. అందుకనే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. సమగ్రమైనటువంటి విచారణ చేసిన తర్వాత అవసరమైతే ఒక చట్టం రావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి వీటిని పరిష్కరించి ప్రజల మన్నలు పొందుతాం. జగన్మోహన్ రెడ్డి నేనేదో జనవరి 3వ తారీఖులో ప్రజల్లోకి వస్తాను, అక్కడే నిద్రపోతారు. నువ్వు నిద్రపోవటానికైతే రా,